తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో బీర్పూర్ మండలంలోని బీర్పురం గ్రామంలో కొండపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. చాలా మహిమగలది. ఇది చాలా పురాతనమైన పుణ్యక్షేత్రము. ఈ పుణ్యక్షేత్రము దినదినంగా అభివృద్ధి చెందుతూ చాలా భక్తులు రావడానికి బాగా ఉన్నది. అయితే ఇప్పుడు ఈ 1800 సంవత్సరం అని ఆచార్య గారు చెప్పింది ఆలయ చరిత్ర. అప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తుల తాకిడి ఎక్కువ పెరిగి ఇక్కడ కొంచెం జాతర కానీ ఉత్సవాలు ఏర్పాటు చేయడానికి చాలా ఇబ్బంది అవుతుందని ఈ మధ్యనే మా పెద్దలు ఈ దేవాలయ పునర్నిర్మాణ మళ్ళీ చేపట్టినారు. ఇప్పుడు మండపం జరిగింది. మరియు ఇంకా కొంచెం దీన్ని అభివృద్ధి చేయడానికి ఇంకా కొంచెం ప్రాకారం కూడా జలాజరూపం అన్ని అవసరం ఉన్నది. ఇప్పుడు సుమారు ఒక 70 లక్షల వరకుతోటి ఈ గుడి నిర్మాణం అయినది. కానీ ఇంకా మన వసతులు కొన్ని చేయాల్సి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు జనవాహిని బాగా పెరిగింది. ఈ మహిమ వల్ల దేవుని వలన చాలామంది వస్తున్నారు. దీనికి దాతల రూపంలోనే ఇప్పటివరకు జరుగుతున్నది. ఇంకొక సుమారుగా 150 లక్షల వరకు అవసరం ఉన్నది. దీనిపైన గవర్నమెంట్ ద్వారా కూడా ఫండ్ రిలీజ్ చేసి అభివృద్ధికి సహాయపడాలని దాతలు మరియు గవర్నమెంట్ దేవాలయం తరఫున సహకరించాలని పురాతనమైంది. ఇంతకుముందు మా ప్రధాన పూజారులు గారు చెప్పినట్టు చాలా సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. ఇప్పుడు దాన్ని పురాతన ఆలయం కాబట్టి దీన్ని పునర్నిర్మాణం చేయడానికి గ్రామస్తులు కానీ బయట దాదాపు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఇక్కడ గ్రామం ఈ జిల్లానే కాకుండా బయట జిల్లాలకి కూడా భక్తులు చాలామంది వస్తారు. ఎందుకంటే ఈ స్వామి యొక్క మహిమ చాలా ఉన్నది. ఒకసారి భక్తులు వచ్చిపోయి దర్శనం చేసుకొని ముఖ్యంగా వాళ్ళకి శుభం జరుగుతుంది. ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్తాను, ఎవరి దగ్గరికి పోయినా దేవాలయంలో పునర్నిర్మాణం చేస్తున్నామంటే తప్పకుండా వాళ్ళు చందా ఇవ్వడం జరుగుతుంది. ఇక ముందు కూడా తప్పకుండా అయితే ఇప్పుడు 70 లక్షలు మా చైర్మన్ గారు చెప్పినట్టు 70 లక్షలు దీని నిర్మాణం కొరకు చందాపూర్వకంగా రావడం జరిగింది. ఇక ముందు కూడా దీన్ని అతి సుందరంగా దిద్దడం కొరకు మీ భక్తులందరూ సహకారం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారు కూడా దీని అభివృద్ధి కొరకు చాలా కృషి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుండి నిధులు కూడా ఇస్తా అని చెప్పి మన కళ్యాణంకి వచ్చి అనౌన్స్ కూడా చేశారు. కాబట్టి వారి సహకారం అట్లే మంత్రి లక్ష్మణ్ కుమార్ కూడా దీనికి నిధులు కేటాయిస్తామన్నారు. వీళ్ళందరి సహకారంతో ముఖ్యంగా భక్తులందరి సహాయ సహకారంతో ఈ తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలము మరియు గ్రామంలోని గుట్టపై వెలిసిన ప్రముఖ దేవాలయమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ రథోత్సవము ఈరోజు కొద్దిసేపట్లో ప్రారంభం కాబడుతుంది. ఈరోజు సుమారు ఉదయం నుండి వేల సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేసినారు. భక్తులు దర్శనం చేసుకుని కిందికి వెళ్లి రథం మీద ఉన్న స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. తేదీ 28/1/2026 నుండి ఉత్సవాలు ప్రారంభం కాబట్టాయి. 12 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ 30వ తారీఖు కళ్యాణం కూడా వైభవంగా జరిగింది. భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ తరఫున మనం అన్ని ఏర్పాట్లు, క్యూ లైన్స్, మంచినీటి వసతి, ప్రసాదాల వితరణ ఇతరత్వ అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. ఎంతో మహిమాన్వితమైన ఈ బీర్పూరు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చుట్టుపక్కల గ్రామాల నుండే కాక ఇతర జిల్లాల్లో కూడా భక్తులు ప్రతి సంవత్సరం ఇచ్చేందుకు కావున భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని దేవస్థాన అభివృద్ధికి తోడ్పడాలని మనవి చేస్తున్నాము.